గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఇది నాన్న ఒక కుష్ఠరోగిని, బైబిల్లో ఉన్న కుష్ఠరోగిని మీ ముందుకు నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఈ కుష్ఠరోగి చాలా నీరసించిపోయిన వ్యక్తి, జీవితంలో ఆశలు వదులుకున్నవాడు, జీవితంలో అనేకుల చేత త్రోయబడిన వ్యక్తి. ఈ ఉదయం అడుగుతున్నాను, నీవు త్రోయబడ్డావా? నువ్వు నెట్టబడ్డావా? నీ పైన ఇష్టాసారంగా జనాలు మాట్లాడారా? నేను వద్దనుకున్నారా? నీ పైన చేయి వేయడానికి, నీతో మాట్లాడడానికి ఇష్టపడలేదా? నీవంటే అసహించుకున్నారా? నువ్వు వారికి తక్కువేనా? నీ జీవితంలో జరుగుతున్న విషయాలు చూస్తున్నా నువ్వు ఎందుకు జరుగుతున్నాయి, నేను ఎందుకు పుట్టాను, నేను చనిపోయిన బాను అని చెప్పి నిరాశపడిపోతున్నావా? నువ్వేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నిలిచి ఉండిపోయావా? యువది అన్న, నీకు ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మనుషుల చేత త్రోయబడి విసర్జింపబడిన ఈ వ్యక్తిని బైబిల్ చెప్తుంది యేసు మొదటిసారి ముట్టాడు. సగమా, నేను ఎవరు ఇష్టపడలేకపోవచ్చు, ఇష్టపడడానికి నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు కొన్నిసార్లు. అవును, నీ చుట్టూ వారు నీ దగ్గర ఏం లేదు కనుక నువ్వు త్రోయబడిన వ్యక్తిగా నేను త్రోసేసి పక్కకు వెళ్ళిపోయి వేరొకరిని వారు ఆధారం చేసుకొని, వేరొకరిని వారు ఆశ్రయించి, వేరొకరిని ప్రేమించి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ లోకంలో అంత నీకు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా జరగని గుర్తుపెట్టుకో, యేసయ్య నేను ప్రేమిస్తున్నాడని. ఆ కుష్ఠరోగి ఎంతకాలం నుంచో మనుషుల చేత విసర్జింపబడి త్రోయబడిన వ్యక్తి. కానీ బైబిల్ చెప్తున్న ఒకరోజు వచ్చింది, స్వయంగా దేవుడే తన చేతిని తన పైన వేయడం ప్రారంభించాడు. నీకు అర్థమవుతుందా? ఈరోజు నీతో ఎవరున్నా లేకపోయినా ప్రయాణం కొనసాగించు, నీవు ధైర్యం కలిగి కొనసాగించు. చెప్పయ్యా, నువ్వు నాకు తోడున్నా కనుక నేను ముందుకు వెళ్తున్నాను, ఎవరి మీద ఆధారపడి నేను ముందుకు వెళ్ళట్లేదు, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నాను. చూడండి, దేవుని మీద ఆధారపడడం గర్వాన్ని నేర్పించదు. దేవుని మీద ఆధారపడడం ఈ లోకాన్ని దూరం పెట్టేసి, ఎవరు నాకు వద్దు అని చెప్పేసి పక్కన పెట్టేటట్టు చేయదు. కానీ అవును, ఈ లోకంలో అందరితో కలిసి ఉన్నాం కనుక కలిసి వెళ్ళడం మనకు నేర్పిస్తుంది. బైబిల్ చెప్తుంది విశేషముగా విశ్వాస గృహాల పట్ల ప్రేమను మనకు పెంచుతుంది. ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మ పట్ల భారాన్ని మనకు పెంచుతుంది. అంతే తప్ప లోకానికి దూరంగా వచ్చేసి నాకు ఎవరికి ఇంకా సంబంధం లేని వ్యక్తిగా మాత్రం అయిపోవడం. అర్థమవుతుంది ఉదయాన్న? నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతూ చెప్తున్నాడు, అయిపోయింది నీ జీవితంలో, అయిపోయి వదిలేసి అక్కడికి కొత్తగా నీ జీవితాన్ని ప్రారంభించి ముందుకెళ్ళు. కారణం, యోసేపు జీవితంలో ఎన్నెన్నో నష్ట సమయాల గుండా వెళ్తున్నప్పుడు, తన మీద నిందలు వేయబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు సగమా అక్కడికి ఆగిపోలే, ముందుకు వెళ్ళడం ప్రారంభించాడు. చెరసాల్లో కూడా ఆనందపడిన వ్యక్తి, చెరసాల్లో కూడా నెమ్మది కలిగి ఉన్న వ్యక్తి యోసేపే. చెరసాల్లో ఎవరైతే వచ్చారో ఆ చెరసాల్లోకి వచ్చిన ఆ ఇద్దరు కూడా ఎందుకని ఈరోజు దిగులుగున్నారని చెప్పి అడుగుతున్నాడు. ఇంత చెరసాలు ఉన్నవాడు ఈ యోసేపు దిగులుగా లేడా? దిగులుగా లేడు. దేవుని పైన ఆధారపడుతున్న వారు దిగులుగా ఉంటారు. దేవుని మీద ఆధారపడుతున్నవారు కలత చెందరు. దేవుని మీద ఆధారపడుతున్నవారు ప్రతిదిన ఒక మాట చెప్తారు, నాకు దేవుని కృప తోడుగుంది కదా, నేను దేనికి భయపడిపోతున్నాను, ఇతను నా జీవితంలో జరుగుతున్న విషయం మార్చగల సముద్రుడు కదా నా దేవుడు, నేను కృంగిపోతున్న విషయం ఆపేసి నేను ధైర్యంగా ముందుకు వెళ్తున్నా, ఆ దేవుడు సముద్రుడు అని చెప్పి నమ్ముతున్నావా ఉదయాన్న? దేవుడు నీ జీవితంలో నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. ఎవరు ఏమనుకుంటున్నా నీ జీవితం మారబోతుంది, ఆగిపోదు, నిలిచిపోదు. దేవుడు ముందుకు కొనసాగించబోతున్నాడు. ధైర్యం కలిగి నువ్వు ఆయన వైపు చూడడానికి ఇష్టపడ. ఎందరో చెప్పారట, వాడ కడుతున్నాడు వీడు చూడండి, ఈ నోవా వాడ కడుతున్నాడు చూడండి, ఈ వాడ వల్ల ఏం లాభం, ఎందుకని ఊరు మధ్యలో వాడ కడుతున్నాడు వీడు అని చెప్పి ఇష్టాసారంగా మాట్లాడుకున్నారు. ఆ మాటలు చివరికి నేల కూలిపోలేదా? చివరికి ఏం గెలిచింది? దేవుని మాట. ఎవరైతే ఓడ కడుతున్నారో ఆ వ్యక్తి గెలిచాడు. ఆ వ్యక్తి ఓడలోకి వెళ్ళిపోయాడు, తన కుటుంబంతో ఓడలోకి వెళ్ళిపోయింది. చివరికి ఎవరు నాశనం అయిపోయారంటే ఎవరైతే మాట అన్నారో వారు నాశనం అయిపోయారు. అయితే మనం నాశనాన్ని కోరే వ్యక్తులం కాదు, కానీ ఆయన ప్రజలు ఆయన విశ్వాసం ఉంచి రక్షింపబడాలని నాశనానికి వెళ్ళిపోతున్న వారిని మనం లాగడానికి ప్రభు మనల్ని పిలిచాడని నువ్వు విశ్వాసం ఉంచా. ఇది నాన్న, దేవుని భారంతో నువ్వు నడిపించబడాలని దేవుడు కోరుతున్నాడు. నీపైన అపారమైన దేవుని ప్రేమను మర్చిపోక, గాయపడిన నీ జీవితాన్ని కట్టడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. గాయపడిన నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఈ కుష్ఠరోగి ఎందరి చేత త్రోయబడ్డాడు. పాపి చెడ్డ వ్యక్తి, నువ్వు మంచివాడు కాదని చెప్పి ఎన్ని నేరాలు తన పైన మోపబడ్డాయో. అవును, అయితే ఇప్పుడు యేసు చేయి వేసిన తర్వాత ఆశ్చర్యపోయారు జనాలు, ఆశ్చర్యానికి గురైపోయారు.
ఎలా తగ్గిపోయింది నీకు? ఏమైంది? నేను చెప్పనా, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు గనక ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడబోతున్నా. జనాలు ఆశ్చర్యపోదురుగాక యేసు నామములో నీ జీవితంలో గంభీరమైన కార్యాలు జరగబోతున్నాయి. నమ్ము, నిరాశపడిపోతు. నమ్ము, ఇక ముందు కాలం ఉంది, గొప్ప కార్యాలు జరగబోతున్న కాలం నువ్వు చూడబోతున్నావు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు ఏ విషయాలు అవమానం పొంది ఉన్నారో, ఏ విషయాల్లో నిలకడ లేని బ్రతుకులు వారి జీవితంలో చూస్తున్నారో, ఏ విషయాల్లో కృంగిపోతున్నారో, వాటన్నిటిలో నీ ధైర్యమును, సమాధానం నీ బిడ్డలకు అనుగ్రహించండి. యేసు నామములో ఎలా అయితే ఆ కుష్ఠరోగి తృణీకరింపబడ్డాడో, వెలివేయబడ్డాడో, తక్కువగా చూపబడ్డాడో, నా తండ్రి అలాంటి వ్యక్తిని నువ్వు చేతులేసి, నీ చేయి వేసి స్వస్థపరచడమే కాదు, ముట్టి నువ్వు బాగు చేయడం మాత్రమే కాదు, కానీ నువ్వు ప్రేమను చూపించావు, నాకు ఇష్టమని చెప్పావు. నీకు వందనాలు. నీ బిడ్డల పైన నీ ప్రత్యేకమైన హస్తం అన్నందుకు నీకు వందనాలు. నువ్వు ప్రేమించుచున్నందుకు నీకు స్తోత్రాలు. నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు కనుక నువ్వు వారిపైన నీ కరుణ దయ చూపించి నడిపించమడుగుతావు. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం నువ్వు దేవునికి దూరంగా లేవు. నీపైన ఆయన చేయి వేసి నేను దగ్గరికి తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. God bless you. See you tomorrow.